ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 21 ఏళ్లుగా అన్నదాన కార్యక్రమానికి కేవలం 28,70,000 విరాళాలు మాత్రమే వచ్చాయని మంత్రి పార్థసారథి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నాయకులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. ఆ డబ్బులను తమ వద్ద ఉంచుకొని వేరే కార్యక్రమాలకు వాడుతున్నారని అనడం ఏంటని ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని ఎమ్మెల్యే విజయుడు ఘాటుగా విమర్శించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కు చేరుకుని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 86 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మంచినీళ్ల కోసం స్థానిక మారుతి నగర్ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకొని నినాదాలు చేశారు. 4 రోజులుగా పంచాయతీ నీళ్లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కున్నవల్లి సర్పంచ్ ఎక్కిరాల శేషమ్మపై అసభ్యకర పదజాలాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ప్రత్యర్థి వర్గీయులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ గా ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. మంగళగిరి టోల్ గేట్ వద్ద లారీ ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి కాటన్ బేల్ లోడ్ తో కేరళ వెళ్తున్న లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో అప్రమత్తమైన డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టి లారీని ఆపడం జరిగిందని తెలిపాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపల్ చైర్మన్ పదవి బీజేపీదేనని ఎన్నికల ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ ఆశాభావం వ్యక్తం చేశారు. 22 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనంపై గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఒక సెల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లుగా సీఐ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో తెలుగు భాషకు చంద్రగ్రహణం పట్టడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. గత వైసీపీ పాఠశాల విద్యలో తెలుగు మధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 జారీ చేస్తే ఆ జీవోను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ మరింత దురదృష్టకరమని చర్య అన్నారు.